అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు. ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ కటాయి కుకీస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కప్పు మైదా తీసుకోవాలి, ఒక కప్పు ఘీ తీసుకోవాలి, ఒక హాఫ్ కప్పు పౌడర్ షుగర్, ఒక 4 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ, ఒక హాఫ్ కప్పు శనగపిండి. అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఘీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ షుగర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇలా విస్క్ చేసుకోవాలి. దీన్నంతా సరిగా కలుపుకొని ఇలా బాగా విస్క్ చేసినట్లయితే మన కుకీస్ చాలా బాగా వస్తాయి. తర్వాత ఈ మైదాని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఇదంతా చపాతీ పిండిలాగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. పక్కన స్టవ్ పైన ఒక బౌల్ ఉంచేసి దాంట్లో ఉప్పు వేసుకొని ఒక స్టాండ్ పెట్టేసి దీన్ని మూత పెట్టేసి కాసేపు వేడి కానివ్వాలి. వేడైన తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని ఇలా కుకీస్ని రౌండ్గా చేసేసి గార్నిషింగ్కు ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టం అనిపిస్తే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని బటర్ పేపర్ వేసుకొని ఇలా కుకీస్ అన్నింటినీ దీంట్లో పెట్టేసి ప్లేట్లో ఈ స్టవ్ పైన ఉంచిన గిన్నె ఏదైతే ఉందో దాంట్లో స్టాండ్ పైన ఈ కుకీస్ ప్లేట్ని ఉంచేసి ఒక 15 మినిట్స్ దాకా ఉంచేసేయాలి. తర్వాత 15 మినిట్స్ తర్వాత కుకీస్ రెడీ అయిపోయినాయి. దీన్ని జాగ్రత్తగా బయటికి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే నాన్ కటాయి ఇండియన్ బటర్ కుకీస్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా. మీరు కూడా టేస్ట్ చూడండి ఈ రెసిపీని. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.